సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. Yesapu Electrician Work. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఈ యొక్క మిక్సీ గిన్నె అనమాట. తక్కువ బడ్జెట్లో ఆ రెండు మొత్తం 250 300లో మొత్తం మంచి ఒక మిక్సీ జార్, మసాలా జార్ అనమాట. ఇది వచ్చేసి మిక్సీ గిన్నె మసాలా అనమాట. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. మొత్తానికి అయితే మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఇది అనమాట. ఇది మనకి ఇనుప సామాన్లు కూడా దొరుకుతాయి మీకు తక్కువ బడ్జెట్లో. సో ఇనుప సామాన్లో పోయి తెచ్చుకుంటే సరిపోతుంది. మాత్రం బేస్ అది స్టీల్ అనమాట. స్టీల్ గిన్నె అంటారు దాని పేరు. అదంతోపాటు ఒక బ్లేడు, అలాగే ఒక సాఫ్ట్, ఆ సాఫ్ట్ తగినంత బోల్టు, ఒక చక్రం, ఒక బేస్. మెయిన్ ఇదే అనమాట. మనకి ఏ మిక్సీ గిన్నె సరే ఇదే అనమాట మెయిన్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ యూజ్ చేసి ఒక మిక్సీ గిన్నె, మసాలా చిన్న మిక్సీ గిన్నె ఎలా తయారు చేయాలో నీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ యొక్క మిక్సీ గిన్నె ఒక సాఫ్ట్ మార్చడం కానీ ఏదైనా సరే నీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసాను అనమాట ఒక వీడియో. బుస్ అనేది ఏ విధంగా రీప్లేస్మెంట్ చేయాలనేది గురించి, అలాగే సాఫ్ట్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలనే దాని గురించి కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఆ రెండు వీడియోలు చేశాను. ఆ రెండు వీడియోలు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో చేసేయండి. చాలా ఇంకా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ బేస్ అనమాట. ఇది ఒక బేస్ అనమాట. సారీ, ఈ ఒక స్టీల్ గిన్నె అనమాట. ఈ ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి మనము. ఒక స్టీల్ గిన్నెతో పాటు ఇది ఒకటి, ఈ ఒక బేస్కి వచ్చేసి ఈ మసాలా గిన్నెకి అయితే ఇట్లా స్క్రూ సిస్టమ్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే పెద్ద పెద్ద గిన్నెలకి అయితే అవి వెరైటీకి వస్తాయి. నేను పక్కన ఫోటో కూడా వేస్తాను. కొన్ని మిక్సీ గిన్నెలకి కొన్ని విధంగా వస్తాయి అనమాట. ఈ మిక్సీ గిన్నె వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి మనము. నెక్స్ట్ వీడియోలో పెద్ద గిన్నె ఏ విధంగా తయారు చేయాలా వాళ్ళ గురించి చెప్పేస్తాను. ముందు ఈ వీడియో పూర్తి చూడండి. సో ఫ్రెండ్స్, ఒక 3 స్క్రూలు అనేది మనం ఓపెన్ చేసేయాలా. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేసేయండి ఎలా ఉండేటోలే ఈ యొక్క స్క్రూ డ్రైవర్ సహాయంతో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట ఒక 3 స్క్రూలు అనేది ఇప్ప తీసేసేయాలి మనం. అంటే 3 స్క్రూలు ఇప్ప తీసేసి ఒక లబ్బర్ ఉంటుంది అనమాట. ఈ లబ్బరే మనకి మెయిన్, నీళ్ళు పడకుండా ఒకవేళ టైట్ కూర్చోవాలని ఈ లబ్బర్ అనమాట మెయిన్ వచ్చేసి. మనం వచ్చేసి ఈ లబ్బర్ అనేది చక్క పెట్టేసుకోవాలా ఆ హోల్స్లోకి. అదొక థ్రెడ్డింగ్లోకి హోల్స్లోకి కరెక్ట్ పెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నె కూడా సేమ్ అటాచ్ చేయాలా. సో ఈ విధంగా అటాచ్ చేసేయాలన్నమాట. సో మీరు వీడియో అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా చేసాం మనం అనేది. సో ఈ విధంగా అనమాట సేమ్ హ్యాష్ ఇట్ని చేసేయాలా. అవతల పక్క ఈ యొక్క స్క్రూలే మనకి ఈ యొక్క స్క్రూ ఇప్ప తీసుకున్నాం కదా ఇందాక స్క్రూ అనేది. ఈ యొక్క స్క్రూ వచ్చేసి మనం దానికి ఇన్సర్ట్ చేసేయాలా. సో ఈ విధంగా అనమాట ఈ దానికి ఒకటి ఇన్సర్ట్ చేసేసుకొని మన స్క్రూ డ్రైవర్తో మనం తిప్పడమే అంతేగా. సో ఈ విధంగా అనమాట కొంచెం టైట్గా వెళ్తుంది, కొంచెం చూసుకోండి మీరు. చాలా అంటే చాలా టైట్గా వెళ్తుంది అనమాట. కరెక్ట్ పొజిషన్ పెట్టి ఎక్కేయండి. మళ్ళీ ఒక రాంగ్ అయినా సరే కూర్చోదు అనమాట అసలు ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా ఫుల్ టైట్ ఉందనమాట. చాలా కష్టంగా అయితే ఎక్కించాను నేను. కొన్ని ఈజీగా పోతే కొన్ని కష్టంగా పోతాయి అనమాట. అంటే ఫుల్ టైట్ వేసేసుకోవాలి మనం ఈ యొక్క స్క్రూ అనేది. మిగతా 2 కూడా సేమ్ యాజ్ డీజ్ అట్నీ చేసేయాలి మనము. ఇలా పెట్టేయడము, కరెక్ట్ పెట్టి ఒక చేతిని ఒక రౌండ్ తిప్పడము. సో ఈ విధంగా అనమాట పెట్టేయడము, ఇట్లా స్కూటర్ పెట్టి తిప్పడం వల్ల. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట ఇది కూడా చాలా అంటే చాలా కష్టంగా పోతుంది. సో ఫ్రెండ్స్, మైక్ అనేది చాలా ఛార్జింగ్ లేక పాడైపోయింది అనమాట. ఛార్జింగ్ లేక రికార్డ్ కాలేదు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 3 స్క్రూలు అనేది బిగించేసాం అనమాట. 2 స్క్రూలు అయితే బాగా ఫుల్ టైట్ వెళ్ళాయి, ఒకటేమో లైట్ వెళ్ళిందనమాట. ఇంకా మిగతాది కూడా మీరు ఒక్కోదానికి ఒక విధంగా వస్తుందన్నమాట. సేమ్ అన్ని దానికి సేమ్ ఒకే విధంగా వేయండి. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఇదాని తర్వాత ఒక సాఫ్ట్ అనమాట, ఒక మసాలా సాఫ్ట్ అంటారు. ఈ యొక్క సాఫ్ట్ మనము ఒక మసాలా సాఫ్ట్ చిన్న సైజ్ తీసుకోవాలన్నమాట. క్యాప్ ఓపెన్ చేసినట్లయితే మనం ఈ యొక్క డబ్బా షేప్ ఉంటుంది. డబ్బా షేప్ యాంగిల్లో మనం బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. ఆ యొక్క డబ్బా షేప్ యాంగిల్లో బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత అవతల బోల్ట్ ఉంటుంది. అదాని సరిపడే బోల్ట్ వేయాలి. ఏరే బోల్ట్ అసలు వేయనేయకూడదు. అదాని సరిపడే బోల్ట్ వేసి ఫుల్ టైట్ వేసేసుకోవాలి. ఈ టైట్ ప్రాసెస్ ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా అయితే టైట్ చేస్తే ఒక బోల్ట్ టైట్ చేస్తే లూజ్ అవుతుంది. అదే బోల్ట్ లూజ్ చేసి టైట్ అవుతుంది అనమాట. ఆ విధంగా రివర్స్ ఉంటుంది దానికి, అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగానే మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలన్నమాట. బాగా కటింగ్ బ్లేడ్తో ఫుల్ టైట్ చేసేసుకోవాలా.
సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం అక్కడ ఫుల్ టైట్ అనేది చేసాము అనమాట మొత్తము. ఒక బ్లేడ్కి అటాచ్ చేసేసినాము రాడ్ అనేది ఫుల్ టైట్ చేసేసినాము. అలాగే ఒక మిక్సీ గిన్నెకి మన బేస్ అనేది మిక్సీ స్టీల్ దానికి వేసినాం కదా, బేసు కూర్చోదు అసలు రాడ్ అనేది లోపలికి పోదు అనమాట. అట్లప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెట్టే మనకి ఒక బుస్సు ఉంటుంది అనమాట, బుస్సు బేస్తో పాటు ఆ ఒక బుస్సుని క్లీన్ చేయాలన్నమాట. అలా క్లీన్ చేసామనుకో లోతు అవుతుంది బాగా, ఒక వెడల్పు లోతు అయ్యి అవతల పక్క మనము ఓ రాడ్ అనేది వేసేసుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా వేస్తే అప్పుడు ఫ్రీ వెళ్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ అలా అని చెప్పి మళ్ళీ మీరు ఎక్కువ లూజ్ చేయకండి, లూజ్గా క్లీన్ చేయకండి. ఎక్కువ క్లీన్ చేస్తే బుస్ అనేది అరిగిపోతుంది, మళ్ళీ ఒకటి పోతే ఒకటి తగులుతుంది మీకు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. అలాగే ఒక వాచర్ అనేది ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. మనకి లెంత్కి కంపల్సరీ అనేది వాచర్ ఇన్సర్ట్ చేసేసాలా. ఒక పతలాన్ని వాచర్ వేసేసి మనం మిక్సీ గిన్నెలో దోపేసి ఇంకా ఈ బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మనం ఒక ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి డబ్బు కానీ ఏదో ఒకటి వేసేసుకోవాలి మనము. ఫస్ట్ మనం పెట్టంగానే ఇటు తిరగాలన్నమాట, ఫ్రీ తిరగాలన్నమాట. బాగా టైట్ ఉండకూడదు, అలా ఫ్రీ ఉండకూడదు, ఒక మాదిరిగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రీ ఉండాలన్నమాట. అలాగే దానిపైన ఒక ఆయిల్ కానీ కొబ్బరిని కానీ ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఆయిల్ ఉందన్నమాట, నేను ఆయిల్ అనేది వేసేస్తున్నాను. మీరు కొబ్బరిని వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, పర్లేదు. నేను మాత్రం ఆయిల్ వేసేస్తున్నాను లిమిటెడ్గా. ఆయిల్ వేసేసిన తర్వాత కూడా తిప్పాలి, లైట్గా తిప్పేసేయండి. ఒక లైట్ తిప్పేసిన తర్వాత మీరు వాచర్లు అనేది లెంత్గా వేసుకోవాలి, మరి ఎక్కువ వేయకూడదు అసలుకి. చాలామంది కూడా చాలా ఎక్కువ వేయడం వల్ల టైట్ ఉందంట అనుకుంటారు చాలామంది. ఒక లెంత్గా వేసేసుకొని మనం నీట్గా వేసేసుకోవాలన్నమాట. సో వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు మీరు నీట్గా. ఒక వాచర్లు అనేది ఆ థ్రెడ్డింగ్ కిందికి ఉండాలి, థ్రెడ్డింగ్ అనేది పైకి ఉంటే మళ్ళీ చక్రం అనేది టైట్ కూర్చుంటుంది అనమాట. ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. నేను ఒకటి మందం వాచరు అలాగే ఒకటి పతలని వాచర్ వేస్తున్నాను. ఒకటి మందం వాచర్ వేసేసాను, అలాగే ఒకటి పతలని వాచర్ కూడా వేసేస్తున్నాను. సో ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి 50 లైక్ అనేది టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఒక ఫైనల్గా మనం వాచర్లో రెండు వాచర్లు ఇన్సర్ట్ చేసాం అనమాట. ఒకటి పతలంది, ఒకటి ఒక మందంది అనమాట. ఆ విధంగా వేసేసినాము. మీరు వేసేసిన తర్వాత చక్రం కూడా ఫస్ట్ మనం రాడ్ దగ్గర ఉన్న బోల్ట్ ఏ విధంగా టైట్ చేసినామో రివర్స్ తిప్పితే ఇది కూడా సేమ్ ఆ విధంగా చేయాలన్నమాట. రివర్స్ తిప్పితే టైట్ అవుతుంటుంది, టైట్ తిప్పితే లూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనమాట. అలాగే మీరు వేసిన తర్వాత కూడా ఫ్రీ తిప్పండి, తిరుగుతుందంటే పర్లేదు, మరంత లూజ్ తిరుగుద్దు అనమాట. అలా లూజ్ తిరగొద్దు, ఒక టైట్ తిరగొద్దు, ఒక మాదిరి అలా. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో అనేది మనం ఒక చిన్న మిక్సీకి ఎలా తయారు చేసుకోవాలో తక్కువ బడ్జెట్లో రెండు మొత్తం మనకు 250లో వచ్చేస్తుంది, మొత్తం 250లో. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చిన్న కింద తయారు చేయడం చూశారు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు పెద్ద వీడియో ఎలా తయారు చేయాలని చేస్తాను, కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వచ్చేసి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లలో సబ్స్క్రైబ్ ఉంటుంది, అదాన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం మేము పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.